నమస్తే, నేను జ్యోత్స్న. కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం చేరుకుంటున్నారు. మరోవైపు చెలో తునికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ను సైతం తోసుకుంటూ ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు రావడంతో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. తునిలో ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉంది. బయట వ్యక్తులను పోలీసులు అనుమతించడం లేదు. తునిలో బిఎన్ఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ, వైసీపీ వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు. ముఖ్య నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తునిలో మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకున్నారు. కౌన్సిలర్లకు రక్షణ కావాలంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించి ఓటు వెయ్యకుండా అడ్డుకున్నారని, రామలింగేశ్వరరావు అనే వ్యక్తిపై దాడి చేశారని కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా దాడిశెట్టి రాజాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో తునిలో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, చెప్పండి. ఒకవైపు వైసీపీ నేతలు చెలో తునికి పిలుపునిచ్చినటువంటి క్రమంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? కృష్ణ, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులందరూ చెలో తుని అనే కార్యక్రమంతో ఎలక్ట్ అవడం జరిగింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి ఇటు హైవే నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ జిల్లాలోకి రాకుండా బార్కెట్లు ఏర్పాటు చేసి ముందుగానే హౌస్ అరెస్టులను కొంతమంది ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తునిలో ప్రస్తుత పరిస్థితి అయితే కనుక చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు పోలీసులు కొంతమంది జరిగింది. అయితే ప్రస్తుతం బిఎన్ఎస్ 166 యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా ఎటువంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదు, గుంపులుగా తిరగకూడదు అంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ ఎన్నికను అడ్డుకోవడానికి అంటే ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా శిబిరంలో ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలర్లు అందరూ కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయనపై అయితే కౌన్సిలర్లను నిర్బంధించారన్న దానిపై కూడా పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన ఏ క్షణాన్నైనా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కౌన్సిలర్లు నిర్భయంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా కలెక్టర్ సూచించడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇటు జిల్లా ఎస్పీకి కౌన్సిలర్లు కంప్లైంట్ ఇస్తే కనుక వారికి రక్షణ కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కౌన్సిలర్లు అందరూ కూడా ఇటు మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే కూడా గత రాత్రి నుంచి కూడా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కౌన్సిలర్లు బయటికి రాగానే ఇటు టీడీపీ నాయకులందరూ కూడా వారిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అది దోబూచులాట కింద ఒకసారి బయటకు వచ్చి లోపలికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా తుని మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీకి 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో ఇంకొక 4 కౌన్సిలర్లు కనుక టీడీపీకి మద్దతు ఇస్తే కనుక వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ కైవసం చేసుకుంటుంది. అయితే దాన్ని అడ్డుకోవాలని కూడా ఇప్పటికే వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయం అంతా కూడా వేడెక్కిందనే చెప్పవచ్చు. ఇటు తుని చుట్టుపక్కల నియోజకవర్గాల అందరు నాయకులు కూడా ఇటు దాడిశెట్టి రాజాకు మద్దతుగా ఇటు జక్కంపూడి వర్గం గాని, ఇటు వంగ గీత గాని, ఇటు కాకినాడ కన్నబాబు గాని, ఇలా మాజీ మంత్రులు గాని అందరూ కూడా ఇప్పుడు చెలో తుని అనే దానికి బాట పట్టడంతో ఇప్పుడు జిల్లాలో ఒక్కసారిగా ఏం జరుగుతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇటు తునిలో అయితే ఈ రాజకీయం రసవర్తంగా మారిందనే చెప్పవచ్చు. రైట్ చిరంజీవి.